ఏపీలో రేపటి నుంచి రేషన్ దుకాణాల్లో నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలన్నారు అధికారులు. 29,760 రేషన్ డిపోలలో సరుకుల పంపిణీకి అధికారులు ఏర్పాటు చేశారు. జూన్ 1 నుంచి 15 వరకు సరుకులను పంపిణీ చేయనున్నారు. ఆదివారాల్లోనూ రేషన్ దుకాణాలు పనిచేస్తాయని చెప్పారు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే రేషన్ డీలర్లు ఇంటికెళ్లి సరుకులు అందించనున్నారు. రేషన్ సరుకుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక యాప్ ఏర్పాటు చేశారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. హరీష్, అప్డేట్స్ ఏంటి? ప్రజెంట్ రేషన్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంది. డోర్ డెలివరీకి సంబంధించినటువంటి విధానానికి స్వస్తి పలికింది. ఎందుకంటే డోర్ డెలివరీ విధానం ద్వారా జరుగుతున్నటువంటి రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని అడ్డుకట్టు వేసేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంది. ఇప్పటికే ఈ వ్యవహారం పైన విచారణ కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు తాజాగా ఇక జూన్ 1 నుంచి పూర్తిగా రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీకి సంబంధించినటువంటి ప్రక్రియని స్టార్ట్ చేయబోతున్నారు. 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ సరుకులు పంపిణీ చేస్తారు. అదేవిధంగా ప్రతి నెల 1 నుంచి 15 వరకు కూడా రేషన్ కి సంబంధించినటువంటి సరుకులకు సంబంధించినటువంటి పంపిణీ జరగబోతుంది. ఇక ప్రధానంగా వయసు మళ్లినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వికలాంగులు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఎవరైతే రేషన్ దుకాణం వరకు వచ్చి రేషన్ తీసుకోలేనటువంటి సిచ్యువేషన్ లో ఉంటారో వాళ్ళందరికీ కూడా రేషన్ డీలర్లే స్వయంగా వారికి సరుకులు డోర్ డెలివరీ చేస్తారు. 65 ఏళ్లు దాటినటువంటి వృద్ధులు, దివ్యాంగులకి మాత్రం సరుకులు ఇంటింటికి వెళ్లి అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సో ఇప్పటివరకు ఉన్నటువంటి విధానం ఏదైతే ఉందో డోర్ డెలివరీకి సంబంధించినటువంటి విధానం, దాని ద్వారా జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఒక రకంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కి సంబంధించినటువంటి అంశాన్ని పూర్తిగా పారదర్శకంగా ప్రజలకి పూర్తిగా అందించే విధంగా చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే 15 రోజుల పాటు, మొదటి 15 రోజుల పాటు పూర్తిగా రేషన్ కి సంబంధించినటువంటి సరుకులను అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే రేపు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా ఈ ప్రక్రియ అందుబాటులోకి వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద రేషన్ కి సంబంధించినటువంటి అక్రమాలను పూర్తి స్థాయిలో చెక్ పెట్టడం, అదేవిధంగా రేషన్ సరుకులను అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తిగా పారదర్శకంగా నాణ్యమైనటువంటి సరుకులను అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకునేటువంటి క్రమంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. శివాని. రైట్, థ్యాంక్ యూ హరీష్.